ఈ ప్రభుత్వం యొక్క గురుకుల పాఠశాలలో చూస్తే విద్యార్థుల యొక్క నాణ్యమైనటువంటి భోజనం లేక నీళ్ల చారుతోటి పురుగుల అన్నంతోటి రాళ్లతోటి ఈరోజు భోజనం చేస్తూ స్వయాన వాళ్ళే వీడియో చేసేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. సార్ మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వ యొక్క గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి భోజనం పెట్టట్లేదు, ఆ భోజనం తింటే మాకు కడుపు నొప్పి వస్తూ ఉంది, మాకు కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉన్నాయి, మాకు రోగాల బారిన పడుతూ ఉన్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి చాలా మంది విద్యార్థులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏం చెప్పారు? ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల పాఠశాలలో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ విద్యార్థులకు పెట్టేటువంటి భోజనము సన్న రైస్ ఇస్తాము, మా ఇంట్లో మేము తినేది మా పిల్లలు తినేది వాళ్ళకి పెడతామని చెప్పారు, పౌష్టికాహారం పెడతాను. మీరు తినే ఆహారం కాదు అక్కడ. మీ సంవత్సరం ఒక నెలకు ఒక విద్యార్థికి ఇస్తున్నటువంటి మెస్సు బిల్లు మీ పిల్లలకు చాక్లెట్ కూడా రాదు. సంక్షేమ హాస్టల్ కానీ గురుకుల పాఠశాల కానీ వెళ్ళి చూడండి, మీరు ఇచ్చే నెలవారీ బడ్జెట్, ఒక్క విద్యార్థికి ఇచ్చే నెలవారీ బడ్జెట్ మీ పిల్లలకు ఒక చాక్లెట్ కూడా రాదు.